శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి గురించి గత కొన్ని వారాల నుంచి, ఒక నెల నుంచి సుమారు నెల పైన అయిందనుకుంటాను, ప్రతి జాతకవేత్త చెప్తూనే ఉన్నాడు, జాగ్రత్తలు అంటున్నారు. కొందరు మాత్రం పర్వాలేదు అంటున్నారు. కానీ ప్రతి వాళ్ళు కూడా గత నెల నుంచి వృశ్చిక రాశి గురించే చాలా విమర్శనాత్మకంగా చెప్తూ ఉన్నారు. కొందరు భయపెడుతున్నారు, కొందరు నార్మల్గా చెప్తున్నారు, కొందరు ఏమీ కాదని చెప్తున్నారు. కాబట్టి వృశ్చిక రాశి ఈ సంవత్సరంలో ఈ 2 నెలల నుంచి వృశ్చిక రాశి ఒక ప్రధానంగా నిలబడిపోయింది. జాతకవేత్తలకు, మాకు పరిశోధన చేయడానికి జాతకవేత్తలకు మాకు అలాగే ఉంది, వినేవారికి కూడా కొంత భయంకరంగానే కనబడుతూ ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి గురించి, ఈ రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎక్కడ మధ్యవర్తిత్వం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుంచి తప్పుకోండి. ఎక్కడైనా ఉందే పిలిచినా కానీ ఇప్పుడే వస్తానని చెప్పి తప్పుకొని పక్కకు జరగండి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది వృశ్చిక రాశి వారికి. బంధుమిత్రుల చేత, కుటుంబ సభ్యుల చేత పోట్లాటలు, కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. సంఘంలో అపకీర్తి రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఉద్యోగులకు అధికారుల చేత బాధలు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకు పై అధికారుల చేత బాధలు రావడం, ఎంత పని చేసినా ఏమి చేశావు అంటే మెప్పు ఆదరణ అనేటువంటి లేకపోవడం జరుగుతుంటుంది ఉద్యోగస్తులకు. ఉద్యోగస్తుల చేతే కాకుండా రాజకీయ నాయకుల చేతి కూడా ఉద్యోగస్తులకు ఒత్తిడి జరగడానికి ఆస్కారం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి జూలై నెలలో. కాబట్టి శక్తికి మించిన పనులు చేయకుండండి. శక్తికి ఒకవేళ అంత పనులు చేసినా మనశ్శాంతి దొరకదు. ఇబ్బంది పడడం తప్పితే మనశ్శాంతి లేకుండా ప్రతిదానికి ఆటంకాలు ఏర్పరచుకుంటూ అధికారుల చేత, పైవారి చేత ఒత్తిడులు పెరిగించుకుంటూ చేయక తప్పని పరిస్థితులలో ఉంటూ బాధపడవలసి వస్తుంది వృశ్చిక రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మనోవిచారం, ఇది సహజము. ఆఫీసులో ఏవో బాధలు వస్తూ ఉంటే ఆ బాధలు ఇంట్లో భార్యాబిడ్డల మీద తీసి మనశ్శాంతిగా లేకుండా ఉండడం. ఉద్యోగస్తులకు అధికారుల చేత ఒత్తిడులు, సరిగా పనిచేయకపోవడము, చేయలేదని చెప్పి ఎంత జాగ్రత్తగా పనిచేసినా ఏదో ఒక తప్పు తీయడము, ఇంకో గంట చేసి ఆ ఫైల్ పూర్తి చేసి వెళ్ళు అని చెప్పి ఒత్తిడి చేసి ఇంకో గంట 2 గంటలు పని ఎక్కువ చేయించుకోవడము. పైగా రాజకీయ నాయకుల చేత ఒత్తిడులు ఏర్పడము, ఆ సంతకాలు పెట్టి ఆ ఫైల్ మూవ్మెంట్ చేయమని చెప్పి ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు శత్రు బాధలు కొంత పెరగడానికి ఆస్కారం ఉంది. మీ గురించి అధికారులకు, ఇటు రాజకీయ నాయకులకు కానీ, మీ పైన అధికారులకు కానీ మీ పైన చెడు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఆస్కారం చేసేటువంటి ఒక శత్రువులు కొందరు ఉన్నారు కూడా. వారి వల్ల బాధలు ఏర్పడడం జరుగుతుంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఆదరణ లేకపోవడం వల్ల మనశ్శాంతి కరువవుతుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మనోధైర్యాన్ని పూర్తిగా కోల్పోతారు. ఏ పని చేయడానికైనా అడుగు ముందుకు పడకపోవడం, ధైర్యం లేకపోవడము, ప్రతిదానికి భయపడుతూ ఉండడము, చేసే వృత్తిలో వ్యాపారంలో డెవలప్మెంట్, అభివృద్ధి లేకపోవడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది. చేసే దాంట్లో వృత్తిలో వ్యాపారంలో ఆదాయం తగ్గిపోయి కుటుంబ పరిస్థితి కొంత చిక్కుల్లో పడవలసినటువంటి ఒక ఏర్పడుతుంది. దీనివల్ల కఠినంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ కఠినంగా మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తికి మనస్సు బాధపడి అతను కూడా కఠినంగా మాట్లాడి పోట్లాటకు దిగడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తించి చిక్కుల్లో పడతారు. చాలా జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి వాళ్లకు. గృహంలో కలహాలు, ఇంట్లో బాధ, బయట బాధ. ఇంట్లో వస్తే ఈ బాధ, బయట వెళ్తే ఆఫీసులోకి వెళ్తే ఆఫీసులో అధికారుల బాధ, ఇంట్లో భార్యాబిడ్డల చేత, తల్లిదండ్రుల చేత బాధ. కాబట్టి సంయమనం పాటించి చాలా జాగ్రత్తగా ఉండడము. ఇక మూడవ వారానికి కనుక వచ్చినట్టయితే యత్న కార్యభంగము, చేసేటువంటి యొక్క ప్రతి కార్యక్రమాలలో కూడా ఆటంకాలు ఏర్పడడం. ఎలా ఏర్పడతాయి ఆటంకాలు? మీరు పని మొదలుపెట్టగానే మీ స్నేహితులో, మీ బంధువులో, మీ వారో ఎవరో, మీ కుటుంబ సభ్యులో వచ్చి ఆ పనికి ఆటంకాలు ఏర్పరచడం. ఈ పని చేయడం వల్ల డెవలప్మెంట్ ఉండదు, ఇది చెయ్యకు, ఆ పనికి వెళ్ళకు, ఆ గ్రామానికి వెళ్ళకు, ఈ ప్రయాణం చెయ్యకు అని చెప్పి ప్రతి దాంట్లో కూడా ఆటంకాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అదే యత్న కార్యభంగం. కొందరు వ్యక్తుల వల్ల మీకు లేనిపోని చిక్కులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అది మీ వారే కావచ్చు,
కొన్ని చిక్కులు రావచ్చు. దానివల్ల కోర్టు కేసులు, పోలీసు కేసులు ఇలాంటి వాటిల్లో చిక్కడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా అవసరం. అందుకే మీడియేటర్‌గా మీరెక్కడ కూడా వెళ్ళకూడదు. లేనిపోని చిక్కులు వస్తుంటాయి. దానివల్ల మంచిగా ఉన్న మనం పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి 3వ వారంలో. ఈ నెలలో ఎప్పుడైనా సరే 3వ వారం ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇక 4వ వారం అధిక ప్రయాణాలు చేయడం. వద్దనుకున్నా ప్రయాణాలు తప్పవు. అధిక ప్రయాణాలు చేయడము, దానివల్ల ధన నష్టం కావడము, వాహన ప్రమాదాలు లాంటివి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా లేకుండా వాహనం నడిపిస్తూ ఉన్నప్పుడు మనమే ఒకరికి యాక్సిడెంట్ పెట్టొచ్చు, లేదా వేరే వాడు వచ్చి మనకు గుద్దొచ్చు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. విలువైన వస్తువులు, మీకు నచ్చినటువంటి యొక్క విలువైన వస్తువులు కూడా అమ్ముకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి తగు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా అవసరం ఉండండి ఈ నెలలో వృశ్చిక రాశి వారు. ఈ నెలలో వృశ్చిక రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుతూ, దాంతోపాటు దేవీ కవచం అనేటువంటిది ఉంది. ఆ దేవీ కవచం చదవండి. ఇవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి పంతులు గారు అంటే, ఈనాడు సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లో స్తోత్రనిధి అనేటువంటి ఒక యాప్ కనుక మీకు ఉన్నట్టయితే అందులో వెతుక్కుంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ప్రతి రెమెడీ అందులో దొరుకుతుంది మీకు. అది చేసి చదవండి. దేవీ కవచం చదవడం వల్ల మీ చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది, రక్షణ కవచం ఏర్పడుతుంది. ఆ రక్షణ కవచం వల్ల మీకు కొన్ని ఈతి బాధల నుంచి తప్పించుకోగలుగుతారు, కష్టాల నుంచి తప్పించుకోగలుగుతారు. కాబట్టి నవగ్రహ స్తోత్రము, దాంతోపాటు దేవీ కవచం పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు. ఇదే నిజమని నమ్మకండి. మీ జాతకాన్ని కూడా మీకు తెలిసిన దగ్గర ఉన్నటువంటి ఒక పంతులు గారి చేత వెరిఫికేషన్ చేయించుకొని సరి అయినటువంటి ఒక రెమెడీ చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళండి. ఇవి ఈ నెలలో జరిగేటువంటి ఒక ఫలితాలకు మాత్రం ఈ రెమెడీ. సరి అయిన రెమెడీ అంటే మీ జాతక పరిశీలన చేసుకున్నప్పుడు దొరుకుతుంది. ఫోన్లు చేసి అతనితో జాతకంతో మాట్లాడకండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి జాతకంతో దగ్గర ఎదురుకుండా కూర్చొని జాతకాలు తెప్పించుకొని తగిన రెమెడీ తీసుకోండి. దానివల్ల మీకు సుఖము, శాంతి, సౌభాగ్యము అన్నీ కూడా కలుగుతాయి. ఇది శుభం.